వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం స్కిన్ ఎలర్జీ, దద్దుర్లు, దురదలు, హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీ డిజార్డర్ అని దీన్ని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది అధికంగా స్పందిస్తూ ఉంటుంది. దీంట్లో కారణాలు మానసిక ఒత్తిడి, తర్వాత నిద్రలేమి, ప్రాసెస్డ్ ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవడం, అప్పుడప్పుడు మనం తీసుకున్నటువంటి ట్యాబ్లెట్స్ కానీ ఔషధాలు కానీ రియాక్షన్ మూలంగా, తర్వాత సోరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ రోగాలు ఉన్నప్పుడు, బ్లడ్లో టాక్సిన్స్ బాగా పెరిగినప్పుడు కూడా మనకి ఈ దద్దుర్లు, తర్వాత దురదలు అనేటువంటివి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటికి మనం గృహ చికిత్సల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కళ్ళ వంటింట్లోనూ కూడా ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ పదార్థాలు అనేవి లభిస్తాయి. అవి ఏంటంటే ఒక 50 గ్రాముల వాము, ఒక 100 గ్రాముల బెల్లం, అలాగే 50 గ్రాముల నెయ్యి. వీటిని తీసుకుని మనం బెల్లాన్ని కొద్దిగా పాకంలో పట్టి ఈ వాముని కొంచెం పౌడర్ చేసి దాంట్లో కలిపి మనం అనుకున్న ఈ నెయ్యిని కూడా దాంట్లో కలపాలి. కలిపితే ఒక లేహ్యంలో తయారవుతుంది. ఈ లేహ్యాన్ని మనం చిన్న చిన్న ఉండల కింద, అంటే కుంకుడు గింజ అంత ప్రమాణంలో చేసుకుని ప్రతిరోజు వేసుకోవడం మూలంగా పొద్దుట సాయంత్రం, ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి సాయంత్రం భోజనం చేసే ముందర వేసుకోవడం మూలంగా దీన్ని మనం కొంతవరకు నివారించవచ్చు, ఈ దురదలు, దద్దుర్లు లాంటివి. మనకి అందరికీ తెలుసు, మన పల్లెటూరుల్లోనూ తర్వాత రోడ్ల పక్కన ఉంటుంది మూర్కొండ ఆకు. దీన్నే మనం కుప్పింట ఆకు అని కూడా అంటాం. ఈ ఆకును తీసుకుని మనం వేడి నీళ్ళలో దాన్ని మరిగించి ఆ నీళ్ళని పోసుకోవడం వల్ల మనం చర్మం మీద కలిగేటువంటి దురదను చాలా వరకు నివారించవచ్చు. తర్వాత కొబ్బరి నూనె ఒక 1/2 లీటరు, నువ్వుల నూనె ఒక 1/2 లీటరు, ఆవాల నూనె ఒక 1/2 లీటరు, అలాగే వేప నూనె ఒక 1/2 లీటర్ తీసుకుని తెడ్డుపాల చెట్టు యొక్క ఆకులను ఒక కేజీ వరకు సుమారుగా తీసుకుని మనం అందులో మరిగించేసి దాన్ని చల్లార్చిన తర్వాత ఆ నూనెను ఒక బాటిల్లో వేసుకుని దాన్ని అప్లై చేయడం మూలంగా సోరియాసిస్, తర్వాత ఎగ్జిమా, ఈ చర్మం మీద ఉన్నటువంటి దద్దుర్లు, ఎటువంటి ఎలర్జీలు అయినా సరే సమర్థవంతంగా నిర్మూలించడంలో ఈ నూనె చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది స్వీయ అనుభవం. మేము చాలా వరకు సోరియాసిస్ పేషెంట్లకి దీన్ని అప్లై చేస్తూ ఉంటాం. అలాగే మనకి మసాజ్, మంచి సెంటర్లో మసాజ్ చేయించుకోవడం మూలంగా కూడా దీన్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే ఆయుర్వేదం రెమెడీ ఇంకోటి ఏంటంటే బావంచాలు ఒక కేజీ, అలాగే ఖర్జూరాలు ఒక 100 గ్రాములు, తర్వాత పెసలు, ముడి పెసలు ఒక కేజీ తీసుకుని దాన్ని మనం వీటికి అవే సెపరేట్గా పిండి పట్టించి దాన్ని అంతా కలిపేసుకుని మనం ఒక సున్ని పిండి కింద తయారు చేసుకుని దాన్ని పాలతోటైనా కలుపుకోవచ్చు, లేకపోతే వాటర్లోనే కలుపుకోవచ్చు. ఈ కలుపుకుని దీన్ని మన శరీరానికి కనుక అప్లై చేస్తే స్నానం చేసే ముందర సోప్ మానేసేసి ఇది చాలా బ్రహ్మాండంగా మన చర్మం కాంతివంతంగా తయారవడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఆలం, మనందరికీ తెలిసిందే, చాలా వరకు గోదావరి జిల్లాల్లో ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఎర్ర నీరుని శుభ్రపరచడానికి ఆలం ఈ పటికని వాడుతూ ఉంటాం అనమాట. ఈ పటికని తీసుకుని మనం ఒక 100 గ్రాముల పటికని తీసుకుని ఒక మూకుట్లో దాన్ని దంచేసేసి మూకుట్లో వేసి దాని కింద వెచ్చేస్తే అది ఏమవుతుందంటే మీకు వేడికి కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత దానిపైన వచ్చినటువంటి నురగని తీసేసి పక్కన పెట్టేసేసి అప్పుడు ఆ కరిగిపోయిన తర్వాత దాన్ని మూకిటిని తీసేసి కింద పెట్టేసేయండి. స్టవ్ మించి పెట్టేసిన తర్వాత అది కొద్దిసేపటికి గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత దాన్ని పౌడర్ చేసి, ఆ అల్లం గట్టిపడిన తర్వాత ఆ పటిక ఏదైతే ఉందో దాన్ని పౌడర్ చేసుకుని ఆ పటికను మనం వాటర్లో లైట్గా కలిపేసి గంధంలో మొత్తం ఎక్కడైతే సోరియాసిస్ ఉందో, ఎక్కడైతే ఎగ్జిమా ఉందో అక్కడ అప్లై చేయడం మూలంగా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే మనకి దురదలు బాగా వచ్చేస్తున్నాయి అనుకుంటుంటే మీరు ఒక 50 గ్రాముల పటిక ముక్క తీసుకుని నైటు ఒక బకెట్ వాటర్లో దాన్ని వేసేసి శుభ్రంగా తర్వాత ఉదయమే మీరు హ్యాపీగా ఆ నీళ్ళని స్నానం చేస్తే మీకు అలా 3-4 సార్లు చేస్తే మీకు దద్దుర్లు, దురదలు రావడం అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీనికి ప్రధానంగా మనం ఏ వస్తువులు మనం తింటే మనకి అవి సరిపడడం లేదో దాన్ని మనం ఇండివిజువల్గా, అంటే ఇప్పుడు మనకి బంగాళాదుంపలు పడడం లేదు తింటే మనకు దద్దుర్లు వచ్చేస్తున్నాయి, లేకపోతే కోడిగుడ్డు తింటే మనకి ఎలర్జీ వచ్చేస్తుంది. దాన్ని మనం స్వయంగా ఒక కోడిగుడ్డుని మీరు డైరెక్ట్గా తినండి, అంతేగాని కూర వండుకోవడం కాదు. కూర వండుకుంటే అది వెల్లుల్లిపాయ వల్ల వస్తుందా, ఉల్లిపాయ వల్ల వస్తుందా, పచ్చిమిరపకాయ వల్ల వస్తుందా అనేది మనకి, కారం వల్ల వస్తుందా, ఉప్పు వల్ల వస్తుందా అనేది మనకు తెలియదు. అందుకని ఏంటంటే అలా వచ్చినప్పుడు ఇండివిజువల్గా మీరు
ఆ పదార్థాన్ని తినండి. ఇప్పుడు మనకి చింతపండు వల్ల ఎలర్జీ వస్తుంది, అప్పుడు చింతపండుని తినండి. అంతేకాని కూరలో వేసుకుని మన పులుసు వల్ల వస్తుందంటే అది బెండకాయ కూరలో బెండకాయ వల్ల వస్తుందా, లేకపోతే పసుపు వల్ల వస్తుందా, లేకపోతే వేరే దాని వల్ల వస్తుందా అనేది మనకు తెలియదు. అందుకని మనం దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఇండివిజువల్గా ఆ పదార్థాన్ని తీసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పైన చెప్పిన మనకి దద్దుర్లు, దురదలు, తర్వాత సోరియాసిస్, ఎగ్జిమా ఉన్నటువంటి వ్యక్తులు వంకాయలు, గోంగూర, చికెను, బంగాళదుంపలు, రొయ్యలు, పీతలు ఇవి తగ్గేంతవరకు తీసుకునకపోవడం అనేది చాలా మంచిది. ఈ కనుక తీసుకుంటే వెంటనే ఇమీడియట్గా దీనికి రెచ్చిపోయేటువంటి తత్వం ఉంది. తర్వాత కపాలభాతి, అనులోమ విలోమ అనేటువంటివి డైలీ మనం ఈ 15 నిమిషాలు యోగా, తర్వాత మెడిటేషను, తర్వాత వాకింగ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ చేయడం మూలంగా కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు. ఏదైనా ఒక మంచి మీ దగ్గరలో ఉన్న మసాజ్ సెంటర్కి వెళ్ళి మంచిగా మసాజ్ చేయించుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి మీలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరిగి ఇవి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మనం దీంట్లో ఏ మర్మాలు అనేవి ప్రెస్ చేసుకుంటే బాగా పనిచేస్తాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తలహృదయ మర్మం, కూర్పార మర్మం, ఇంద్రబస్తి, నాభి మర్మం, హృదయ మర్మం. ఈ మర్మాలను మనం ప్రతిరోజు ఉదయం ఒక 8 సార్లు, ఒక్కొక్క సెకను చొప్పున 8 సార్లు, 3 8 24 సార్లు ఉదయం, 3 8 24 సార్లు సాయంత్రం కనుక మనం ప్రెస్ చేసుకుంటే చాలా వరకు మనం దీని నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.